హాల్లో ఉన్న బాబు కార్లోకి ఎలా వచ్చాడు అపర్ణ? నా స్థానాన్ని ఆక్రమించిన వాడికి ఈ భూమి మీద స్థానం లేకుండా చేద్దామనుకున్నాను. మమ్మీ, డాడీ నాకు భయం వేస్తుంది డాడీ, తీసుకెళ్ళిద్దని చెప్పు డాడీ. నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావురా. నిన్ను మేము దూరం చేసుకోలేదు. ముక్కు పచ్చలారని పసిపిల్లోడు కాబట్టి వాడి కాస్త దగ్గరికి తీసుకోవాల్సి వచ్చింది. అది నీకు నేరంగా కనిపించింది అంతే. దగ్గరకు తీసుకోవడానికి వాడేమైనా నీ కడుపున పుట్టాడా? ఒక అడ్రస్ లేకుండా పుట్టిన వాణ్ణి నెత్తిన పెట్టుకొని కన్న కొడుక్కి పిడికెడు ముద్ద పెట్టలేని మూర్ఖురాలివయ్యావు. దీనికి కారణం ఎవరు? వాడు వాడు వాడు. కానీ ఇందులో వాడి తప్పేముందిరా? తప్పేదైనా ఉంటే అది నాది. నన్ను శిక్షించరా? వాడి మీద ఎందుకు కక్ష సాధిస్తున్నావు? ఇప్పుడు నేను చేస్తున్నది అదే. గురి వాడి మీద, కక్ష నీ మీద. బుల్లెట్ వాడికి తగిలిద్ది, గుండె నీకు పగిలిద్ది. వద్దు, నీకు దండం పెడతారు. వాణ్ణేం చెయ్యొద్దు. నువ్విదంతా ఆపాలంటే ఏం చెయ్యాలి? అవన్నీ మరిచిపోవాలంటే ఏం చెయ్యాలి? నీకేం కావాలో చెప్పు. ఏమివ్వగలవు? ఏముంది నీ దగ్గర? ఇంటి పేరు వాడికే ఇచ్చావు, నీ పలుకుబడి వాడికే ఇచ్చేశావు. పేరు, ప్రేమ, డబ్బు, హోదా అన్ని వాడికే ఇచ్చేశావు. ఇంకేం ఇవ్వగలవు? నీకోసం మా ప్రాణాలైనా ఇవ్వగలనురా. ఛీ! ఎవడికి కావాలి మీ బోడి ప్రాణాలు? ఎవడికి కావాలి మీ బోడి ప్రాణాలు? ఎవడికి కావాలి మీ బోడి ప్రాణాలు? ఆ ప్రాణాలు ఉండాలి, మీ గుండెలు కొట్టుకోవాలి. వాడి పతనం మీరు చూడాలి. వాడి పుట్టుక, వాడి బ్రతుకేంటో వాడికి తెలిసి కుల్లి కుల్లి కుమిలి కుమిలి ఏడవాలి. ఇన్నాళ్ళు నేనేం కోల్పోయానో వాడు అవన్నీ కోల్పోవాలి. వాడు అనాథని వాడికి తెలియాలి. చిరునామా లేకుండా పుట్టిన వాడికి ఈ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో వాడు అనుభవించాలి. ఇదంతా నా నోటితో నేనే చెప్పాలి. అది విని వాడి గుండె పగిలిపోవాలి. చిన్నప్పటి నుండి వాడు అనుభవించిన భోగభాగ్యాలన్నీ డబ్బా పాలతో సహా కక్కాలి. వద్దురా, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు చంపేసినా ఆనందంగా చచ్చిపోతాం. కానీ వాడు అనాథని మాత్రం వాడికి తెలియకూడదు. వాడు తట్టుకోలేడు. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు మిన్నా అంటే ఏంటో అనుకున్నాను. ఇదన్న మాట. కడుపున పుట్టినవాడు అనాథ అని మెడలో బోర్డు తగిలించుకున్నా పర్వాలేదు, కానీ ఓ అనాథకి అనాథ అని తెలిస్తే మాత్రం తట్టుకోలేడు. వా ధన్రాజ్, హ్యాట్స్ ఆఫ్. ప్లీజ్ రా, నువ్వు ఏం చేసినా భరిస్తాం. నువ్వు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాం. నువ్వు ఏం చెయ్యమన్నా చేస్తాం రా. కానీ ఆ ఒక్క విషయం మాత్రం వాడికి చెప్పొద్దురా. అయితే విను, నీ ఆస్తి మొత్తం పూచిక పుల్లతో సహా నా పేరు మీద రాయాలి. రాస్తాను. నువ్వు కోరుకున్నట్టే ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. కట్టుబట్టలతో మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఆవేశపడకు మిస్టర్ ధన్రాజ్, ఇంకా అయిపోలేదు. నీ దగ్గరున్న డబ్బు, ఫ్యాక్టరీలు, ఆస్తి, అంతస్తు ఇవన్నీ ఇస్తావు. కానీ నేను కోల్పోయిన ప్రేమ, ఆప్యాయత ఎవరిస్తారు? ఆస్తి అడగగానే ఆవేశంతో మొత్తం రాస్తానంటున్నావే, కానీ రవ్వంత ప్రేమ పంచుతానని మాత్రం అంటం లేదు. ఇది నీ క్యారెక్టర్.
ధన్రాజ్, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో డబ్బు నాకు అవసరం లేదు. నేను కోరుకున్న ప్రేమని ఇప్పుడు మీరు పంచుతానన్నా నాకు అక్కర్లేదు. కానీ మనిషిని నడిపించేది డబ్బు, అది వాడి దగ్గర ఉండకూడదు. అందుకే రాసిమ్మన్నాను. వాణ్ణి బ్రతికించేది మీరు, అందుకే మీరు కూడా వాడితో ఉండకూడదు. వాణ్ణి, వాడి జ్ఞాపకాలని అన్నింటినీ వదిలేసి కట్టుబట్టలతో మీరు నా దగ్గరకు రావాలి. అది కండిషన్. రాజ్, ఏంటలా చూస్తున్నారు? వాడు పట్టు పరుపుల మీద పడుకుంటే నేను కటిక నేల మీద పడుకున్నాను. వాడు గోరు ముద్దలు తింటుంటే నేను గోళ్లు కొరుక్కున్నాను. వాడు కాన్వెంట్లో చదువుకుంటే నేను బోస్టన్ స్కూల్లో చదువుకున్నాను. వాడు ఎదిగిపోతుంటే నేను చితికిపోయాను. ఇక నుండి ఇవన్నీ రివర్స్లో జరుగుతాయి. జరగాలి, జరిగి తీరాలి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా నేను చెప్పిన కండిషన్స్ ని తీర్చేయాలి. లేదా ఇప్పటిదాకా మీరు చూసింది బిగినింగ్ మాత్రమే. ఎండింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. వెళ్ళిపోండే. అపర్ణ, పద. క్రిష్, లంచ్ రెడీ. వడ్డించినా? వద్దు, నాకు ఆకలిగా లేదు. అదేంటి, నీకోసం స్పెషల్ గా రెడీ చేశాను. ఆకలి లేదంటే ఎలా? కొంచెం తిను. సారీ శ్వేత, నాకొద్దు. క్రిష్, నీకిష్టమని గుత్తంకాయ కూర చేశాను. ఆలు కూడా వదలకుండా తింటావు కదా. ప్లీజ్ క్రిష్. వద్దని చెప్తున్నానుగా, వదిలే. ప్లీజ్ క్రిష్, కర్రీస్ చాలా బాగున్నాయి. ఒక్క ముద్ద తిని చూడు. గిన్నెలు కూడా వదలవు. ఆయనకి ఎలా ఉందో ఏంటో. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? సార్ పైన. లేదండి, శ్వేత మేడం ఎవరిని పైకి రానివద్దన్నారు. అయ్యో, నన్ను అలా అనరు. శ్వేత మేడమే ఫోన్ చేశారు. లేదండి, ఎవరిని రానివద్దని గట్టిగా చెప్పి వెళ్లారు. అది కాదు. లేదండి, శ్వేత మేడం కాసేపైతే ఇక్కడికే వస్తారు, మీరు ఇక్కడే ఉండండి. అయ్యో, అలా కాదండి. లేదండి, పంపించను, మీరు ఇక్కడే ఉండండి. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ప్లీజ్ క్రిష్, కాస్త తిను. శ్వేత, ఇబ్బంది పెట్టకు. అది కాదు. వద్దన్నాను కదా, ప్లీజ్ విసిగించుకో. మేడం, మేడం,
ఎలా ఉన్నారు మేడం? ఎంత నమ్మకం పెట్టుకున్నా మీనాక్షి నీ మీద. నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. అదేంటి మేడం అంత మాట అన్నారు? నిజమే కదా, నువ్వైతే క్రిష్ని దగ్గరుండి చూసుకుంటావనే కదా క్రిష్ బాధ్యత నీకు అప్పగించి వెళ్ళాను. ఏం చేశావు? ఒక్కసారన్నా ఇక్కడేం జరుగుతుందో ఫోన్ చేసి చెప్పావా? కనీసం నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసావా? ఈ రోజు క్రిష్ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు కాదు. అది కాదు మేడం, నువ్వు క్యాంటీన్ లో ఉన్నప్పుడు నీ మైండ్ సెట్ వేరు మీనాక్షి. ఎప్పుడైతే డిజైనర్ అయ్యావో నువ్వు పూర్తిగా మారిపోయావు. అప్పుడేం చెప్పినా బాధ్యతగా చేసేదానివి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పని బరువు అనుకుంటున్నావు. తోడబుట్టిన దానికన్నా ఎక్కువగా చూసుకున్నాను. కానీ సారీ మేడం, అనుకోకుండా అలా జరిగిపోయింది. నన్ను క్షమించండి. ఏం జరిగినా నష్టపోయేది నువ్వు కాదు, నేను. అది నీకు తెలియపోవడం నా బ్యాడ్ లక్. ఏం చేస్తాం, కొన్నిసార్లు అంతే. మేడం, సార్ ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? అలాగే ఉన్నారు. ఓసారి సార్ని చూడాలనుంది మేడం. దేనికి? అంటే అది దేనికంటే ఓసారి ఇప్పుడొద్దు. క్రిష్ డ్రెస్ తీసుకుంటున్నాడు, నువ్వు బయలుదేరు. మేడం, అది ఈ ఫైలు సార్ సంతకం కావాలి మేడం. ఇప్పుడేం సంతకాలు లేవు, తర్వాత తీసుకురా. అయ్యో మేడం, అది అర్జెంటు. సరే సరే, త్వరగా వెళ్ళరా. అలాగే మేడం. హే మీనాక్షి, ఎలా ఉన్నారు సార్? పర్లేదు కానీ నిన్న పాటికి అందరూ తిట్టేసి ఉండాలి. తిడితే తిట్టారులేండి, తప్పు చేశానుగా. చచ్చా, అదేం లేదు మీనాక్షి, నువ్వేం ఫీల్ అవ్వకు. నా మీద వాళ్ళకున్న ప్రేమ అలా మాట్లాడించింది అంతే. పర్వాలేదు సార్. అంటే ఫీల్ అవ్వలేదన్నమాట. అది సరే, మీరేంటి ఇంకా భోంచేయలేదా? అన్నీ అలాగే ఉన్నాయి. ఆకలిగా లేదు మీనాక్షి. అయ్యో, అలా అంటే ఎలా సార్? అసలే మీ ఆరోగ్యం బాగోలేదు, తినాలి కదా. తినాలి, కానీ ఎందుకో తినాలనిపించట్లేదు. అంటే మీతో పాటు నన్ను పస్తులుంచుతారా? ఏ, నేను తినకపోతే నువ్వు పస్తుండడం ఏంటి? వ్రతం చేస్తున్నాను కదా సార్. వ్రతమా? అవును, మీరు త్వరగా కోలుకోవాలని నేను వ్రతం చేస్తున్నాను. మీరు తింటే కానీ నేను తినకూడదు. ఇదేం లింకు? వ్రతం రూల్ సార్. నీ రూల్ నీ దగ్గరే పెట్టుకో, నాకు చెప్పొద్దు. సార్, ఇప్పుడు గాని మీరు తినకపోతే నేను తినలేను. అప్పుడు నీరసం వస్తుంది, ఆ తర్వాత సోస్ వస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది, ఆ తర్వాత... ఆపు చాలు, ఇంకేం రానివ్వకు. అయితే తినండి సార్. సరే, తీసుకురా.
ఇంక చాలు, ఇంక నువ్వు తిను. నేను ఇంటికి వెళ్ళి తింటాను సార్, మీరు తినండి. అయ్యో సార్ సార్ చాలు మీనాక్షి. కొంచెం సార్, కొంచెమే. కొంచెం చాలు. ప్లీజ్ సార్, ఇంతే ఉంది, ప్లీజ్ సార్. రిష్, మీనాక్షి ఎక్కడ? అది మీనాక్షి, ఇక్కడ ఫుడ్ ఉండేది కదా, అవును, తినేసావా? కింద పడిపోయింది. అంటే అది తీసి డస్ట్బిన్లో వేసింది, బౌల్స్ క్లీన్ చేయడానికి వెళ్ళింది. మీనాక్షి మేడం, బౌల్స్ క్లీన్ చేసావా? చేసేసాను మేడం. సరే, నువ్వు బయలుదేరు. అలాగే మేడం, వస్తాను సార్. బాయ్. క్రిష్, ఒక నిమిషం. అంటే ఇక్కడ ఫుడ్ ఉండేది కదా, అది తీసి డస్ట్బిన్లో వేసింది, బౌల్స్ క్లీన్ చేయడానికి వెళ్ళింది. హలో. హలో మీనాక్షి గారు. ఎవరు? అదేంటండి, నన్నే మర్చిపోయారా? నేనండి, దయాసాగర్ని. మీరా? చెప్పండి. ఎక్కడున్నారు? మా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. అబ్బా, ఎవరైనా అమ్మ జపం చేస్తారు, నాన్న జపం చేస్తారు, భక్తి ఉంటే భగవంతుడు జపం చేస్తారు. మీరేంటండి సార జపం చేస్తున్నారు? ముందు విషయం చెప్పండి. ఏం లేదు, మీరు అర్జెంటుగా జ్యువెలరీ షాప్కి వచ్చేయండి. జ్యువెలరీ షాప్కా? దేనికి? మీనాక్షి గారు, మీతో ఇదే చిక్కు. అన్నీ తెలిసి కూడా మళ్ళీ అడుగుతారు. మన పెళ్లికి కావాల్సిన నగలు తీసుకోవాలి కదా. ఏమంటున్నారండి? పెళ్ళేంటి? ఏమండి, నిశ్చితార్థం అయిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి అయిన వాళ్ళు శోభనం చేసుకోవాలి, అది నేచర్. మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, మనం పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లికి నగలు కొనాలి కదా. దయాసాగర్ గారు, ఎందుకలా మాట్లాడుతున్నారు? నాకు పెళ్ళైపోయిందని మీకు చెప్పాను. నా జీవితంలో మరొకరిని ఊహించుకోలేనని మీకు తెలుసు. అయినా మనకి పెళ్ళంటారేంటి? అవును చెప్పారు, చెప్పింది విన్నాను, కానీ నేను ఒప్పుకున్నానా? మీ జీవితంలోంచి తప్పుకుంటానా నాన్న? అంటే ఏముంది, నువ్వు నాకు కావాలి. అవును, ఈ రోజుల్లో సరైన అమ్మాయి దొరకటమే కష్టం. అలాంటిది
అందం అణుకువ ఉన్న నీలాంటి దాన్ని ఎలా వదులుకుంటాను చెప్పు? ఏమండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నా మెల్లో వేరొకరు తాళి కట్టారండి. కట్టించుకున్నంత టైం పడదు ఆ తాళి తీసేయడానికి. కళ్ళు మూసుకొని తాళిని తీసే నాతో వచ్చేయి. మీరు మనుషులేనా? అంత దిగజారి ఎలా మాట్లాడగలుగుతున్నారు? నా ఆవేదనను అర్థం చేసుకుంటారనుకున్నాను. నా పరిస్థితి తెలిసాక నా మీద దయ చూపిస్తారనుకున్నాను, కానీ మీరు... చూడు, నా పేరులోనే దయ ఉంది, కానీ నాలో లేదు. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా వచ్చేయి. నేను రాను. ఓహో, అంతదాకా వచ్చిందన్నమాట. నీకు చాలా ధైర్యం ఉందే. ఓకే, రావద్దు. కానీ ఒక్క విషయం విను. ఇప్పుడు కానీ నువ్వు రాకపోతే నీ దొంగపేడి తతంగం మొత్తం మీ నాన్న అన్నలకు బుర్రకథ రూపంలో చెప్పేస్తాను. అది నీకు ఓకేనా? అసలు జరిగింది ఏంటంటే... చాలు, అంతా తెలుసు. కానీ దయాసాగర్ చెప్పే వరకు నిజాన్ని దాచిపెట్టావంటే ఏమనుకోవాలమ్మా? అది నేను కావాలని చేయలేదు నాన్న.